హాయ్ ఫ్రెండ్స్, సమంత తొలిసారిగా నిర్మాతగా నిర్మించిన సినిమా శుభం. అందరూ కొత్త వాళ్ళతో నిర్మించిన ఈ సినిమా నిన్న ప్రీమియర్స్తో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. భీముని పట్టణానికి చెందిన శ్రీను కేబుల్ టీవీ నడుపుతూ ఉంటాడు. అతనికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అయితే బ్యాంకులో పనిచేసే శ్రీవల్లితో అతనికి పెళ్లి జరుగుతుంది. శ్రీను శ్రీవల్లి శోభనం రోజే అనుకోని సంఘటన జరుగుతుంది. సీరియల్కి బాగా అలవాటు పడ్డ ఈ ముగ్గురు స్నేహితులు, ముగ్గురు భార్యలు భర్తల్ని ఎలా ఇబ్బంది పెట్టారు, భార్యలకు పట్టిన టీవీ సీరియల్ పిచ్చిని వదిలించడం కోసం మాతాశ్రీ దగ్గరికి వెళ్తారు. మాతాశ్రీ ఇచ్చిన సలహా ఏంటి, చివరికి ముగ్గురు భార్యల్ని ఎలా వాళ్ళు తమ వైపు తిప్పుకున్నారు అన్నదే కథ. కొత్త కథ కాదు, కానీ టేకింగ్ బాగుంది, పర్వాలేదు అనిపిస్తుంది. కొత్తగా నటించిన వాళ్ళందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేయడం సినిమాని నిలబెట్టిందని చెప్పొచ్చు. క్లింటన్ సిరిజో అందించిన మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. సినిమాలు అలా సాగిపోతాయి. వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తక్కువ బడ్జెట్ సినిమా అయినా రిచ్గా అనిపిస్తుంది సినిమాటోగ్రఫీ వల్ల. సినిమా బండి లాంటి సినిమాని అద్భుతంగా తీసిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాని చాలా బాగా తీశాడు. అయితే హర్రర్ సీన్స్ విషయంలో మాత్రం అంత గొప్పగా అనిపించదు అతని టేకింగ్. హర్షిత్ రెడ్డి, శ్రియా కొంతం పాత్రలో ఆకట్టుకుంటాయి. గవిరెడ్డి శ్రీను, చరణ్ పేరి, శ్రావణి లక్ష్మి, శాలిని కొండేపుడి వాళ్ళ పాత్రలు కూడా ఓకే అనిపిస్తాయి. సరదాగా కాలక్షేపానికి ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.